నాకు అహంకారం ఎక్కువ అని, బలుపు ఎక్కువ అని చాలామంది అంటూ ఉంటారు. అది అహంకారం కాదు, ఆత్మాభిమానం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తరచూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ టీఆర్ఎస్ పతనంలో కేటీఆర్ అహంకారం కీలక పాత్ర పోషించిందని ఆయన ఇప్పటికీ గ్రహించరు. కేటీఆర్ మాత్రమే కాదు, కేసీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ల అహంకారమే 2023 ఓటమికి కారణం. ఇప్పటికీ జనం కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ని నమ్మటం లేదు అంటే దానికి కారణం కేటీఆర్ సహా ఆ పార్టీ నేతల అహంకారమే. ఇదే విషయాన్ని కేటీఆర్ మరోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీలో తన తండ్రి కేసీఆర్ని పలకరించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి కనీసం లేచి నిలబడకపోగా, నమస్కారం చేయకపోగా బింకంగా ఎటో చూస్తూ ఐ డోంట్ కేర్ అన్నట్లు ఫోజు పెట్టారు కేటీఆర్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దీనిపైనే డిస్కషన్ నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశం మొదటి రోజు సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి నమస్కారం పెట్టి కరచాలనం చేసి క్షేమ సమాచారం అడిగారు. బయట బద్ధ శత్రువులుగా ఉండే ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం జనానికి కూడా ఆసక్తి కలిగించింది. రాజకీయంగా ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా సభలోకి కేసీఆర్ వచ్చాక రేవంత్ రెడ్డి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వటం కొంత పాజిటివ్ డిస్కషన్కి దారితీసింది. బహిరంగ సభలో కేసీఆర్పై మాటల తూటాలు పేల్చే రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ వద్దకు వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకుని షేక్ హ్యాండ్ ఇవ్వటం రేవంత్కు ప్రజల్లో ప్లస్ అయింది. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా లేచి నిలబడ్డారు, ముఖ్యమంత్రికి నమస్కరించారు. కానీ కాస్త వెనక వరుసలో కూర్చున్న కేటీఆర్, కౌశిక్ రెడ్డి మాత్రం నమస్కరించలేదు సరికదా, లేచి కూడా నిలబడలేదు. రేవంత్ని చూసి కౌశిక్ రెడ్డి లేచి నిలబడాలని ప్రయత్నిస్తుండగా కేటీఆర్ అతన్ని వారించారు. లేచి నిలబడక్కర్లేదంటూ కౌశిక్ని కూడా కూర్చోబెట్టారు. సభలో కేటీఆర్ రేవంత్ పట్ల ప్రదర్శించిన ఈ అహంకారపూరిత వ్యవహార శైలిపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా డిస్కషన్ నడుస్తోంది. కేటీఆర్ ఇంకా మారలేదు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్ దీనిపై ట్వీట్ కూడా చేశారు. ఆత్మాభిమానం చాలా ముఖ్యం, మా నాన్నను తిట్టిన వాళ్లను గౌరవించలేను అనే తరహాలో కేటీఆర్ ట్వీట్ పెట్టారు. కేటీఆర్ వ్యవహార శైలిపైనే ఇప్పుడు జనంలో చర్చ జరుగుతోంది. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఆంధ్ర నేతలను, కాంగ్రెస్ వాళ్లను నీచాతి నీచంగా తిట్టేవారు. ఇక కేటీఆర్ నోటికైతే అడ్డు అదుపు ఉండేది కాదు. ఏకంగా అసెంబ్లీ ప్రాంగణంలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణపై కేటీఆర్ దగ్గరుండి దాడి చేయించారు. వాడిని కొట్టండి అంటూ కేటీఆర్ అరుపులు ఇప్పటికీ రికార్డెడ్గా ఉన్నాయి. ముఖ్యమంత్రికి రకరకాల పేర్లు పెట్టి ఎక్కిరిస్తూ మాట్లాడే కేటీఆర్ రేవంత్ దురుసుగా మాట్లాడిన మాటలకు మాత్రం చాలా నొచ్చుకున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చినవి కావు. కేసీఆర్, కేటీఆర్ కంటే వ్యక్తుల్ని బూతులు తిట్టే నేతలు ఇక్కడ ఎవరూ లేరు. వాళ్ల తర్వాతే ఇంకెవరైనా. ఇదంతా సామాన్యులకు తెలుసు. కానీ కేటీఆర్ మాత్రం తానేదో శుద్ధపూస అయినట్లు రేవంత్ రెడ్డి నన్ను తిట్టాడు, గిల్లాడు, గిచ్చాడు అని కామెంట్లు చేయటం మరీ దారుణం. అంతేకాదు, సభా మర్యాదను పాటించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ నేరుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వచ్చి నమస్కరించి కరచాలనం చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయంగా వాళ్ళిద్దరికీ ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ రేవంత్ తన మర్యాదను కోల్పోలేదు. కానీ కేటీఆర్ తన కుసంస్కారాన్ని ఇక్కడే బయట పెట్టుకున్నారు. ఇంత జరిగిన అహంకారాన్ని విడిచిపెట్టలేని కేటీఆర్ రేవంత్ని వ్యక్తిగత శత్రువుగా చూస్తున్నాడు. అందుకే ముఖ్యమంత్రి వస్తే కనీసం లేచి నిలబడకుండా, ఆయనకు నమస్కారమైనా పెట్టకుండా తనలో అహంకారాన్ని, బలుపుని మొత్తం బయట పెట్టుకున్నారు. బుసలు కొడుతున్న పాములా చూస్తూ ఐ డోంట్ కేర్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ అన్నట్లుగా వ్యవహరించడం, కెమెరాకి అడ్డంగా దొరికారు. కేటీఆర్కి ఎంత అహంకారమో మరోసారి జనం ప్రత్యక్షంగా చూశారు. ఇక ఓవరాల్ ఎపిసోడ్లో రేవంత్ రెడ్డికి ప్లస్ మార్కులు పడ్డాయి. ముఖ్యమంత్రి సహజ భేషజాలను పక్కన పెట్టి వయసుకు గౌరవం ఇచ్చి కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయన యోగక్షేమాలు కనుక్కోవటం రేవంత్ గౌరవాన్ని పెంచాయి. రేవంత్ రెడ్డి నోటి దురుస్తనం అందరికీ తెలిసినప్పటికీ ఈ వ్యవహారంలో ఆయన చాలా విఘ్నత ప్రదర్శించాడనే అంటున్నారు సామాన్యులు.